నెలకు 30,000 జీతంతో పనిచేసి ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము 12,000 రూపాయలు 3,000కు ఒక టికెట్ 12,000 రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష? నాకు అర్థం కాలే. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటోళ్ళు, ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అతను భగవత్ స్వరూపుడు, అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? రాష్ట్రం ఉంటుందా? ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష, రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష. యూట్యూబ్లలో మీరు చూడండి. నాకేముంటుంది అధ్యక్ష? ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని ఏమనొద్దు అని అంటే మీరు లా చేయండి అధ్యక్ష. మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ స్టార్, ఫిలిం స్టార్, సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హ్యావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్. ఇఫ్ దే మర్డర్డ్ ఎనీవన్ ఆల్సో we need not to prosecute or otherwise we need not to book any case against these personalities అని మనం మీరు చట్టం చేస్తా అంటే సినీ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. వాళ్ళ మీద కేసులు పెట్టొద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష. నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు, కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు.